ఏఐతో ఫ్రంట్ టెక్నాలజికల్ వరల్డ్ అనేది ఎవాల్వ్ అవుతుంది. వీ ఆల్సో హ్యావ్ టు అడాప్ట్ టు ద న్యూ టెక్నాలజీ. ఏఐ వల్ల ఇంకా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి. విశ్వ సార్, ఐటీ పీపుల్ లైఫ్ స్టైల్స్ చాలా చేంజ్ అయిపోతుంది నవేడేస్. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు అనే భావనలో ఉన్నాం నిజం చెప్పాలంటే. నాన్ ఐటీ పీపుల్ ఐటీ జాబ్స్ క్రాక్ చేస్తున్నారు, బట్ ఐటీ పీపుల్ ఎందుకు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు? ఏం చెప్తారు మీరు? మెయిన్ ఏంటంటే మనం ఇంతకు ముందు ఒక లెగసీ సిస్టమ్ నుండి మనం కంప్యూటరైజేషన్కి మూవ్ అయ్యాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మూవ్ అయ్యాం. ఇప్పుడు వీఆర్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మనందరికీ జాబ్స్ వచ్చేసినాయి, అండ్ ఇట్ వాజ్ ఏ డ్రీమ్ రన్ ఎవ్రీబడి హ్యాడ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జాబ్స్ అన్నీ ఆటోమేట్ అవుతున్నాయి, సో ఏఐని యూజ్ చేసుకొని. సో ఏఐ అనేది ఎట్లా అంటే చాలా ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది, ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్టెడ్ బై లాట్ ఆఫ్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఫార్మ్స్. సో దానివల్ల ఏమైందంటే ఏఐ మనం అనుకున్న దానికంటే ఒక 5 to 10 years ముందే ఇట్ హాస్ కమ్ టు ఏ లెవెల్ దట్ ఇట్ కెన్ రిప్లేస్ లాట్ ఆఫ్ అవర్ వర్క్. సో దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా టెంపరీగా కొంతమంది ఐటీ జాబ్స్ అనేది పోతున్నాయి. సో దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్ యాక్చువల్గా. కాకుంటే ఏంటంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ఏ ఫాస్టర్ స్కేల్, అండ్ నెక్స్ట్ అంతా ఏఐతో ఒక డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ టెక్నాలజికల్ వరల్డ్ అనేది ఎవాల్వ్ అవుతుంది, డిఫరెంట్ బిజినెస్ అనేది వస్తుంటుంది. సో ఈ ట్రాన్సిషన్ లో మనం వీ ఆల్సో హ్యావ్ టు అడాప్ట్ టు ద న్యూ టెక్నాలజీ. వీ ఆల్సో హ్యావ్ టు నో దట్ ఓకే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్. సో దాన్ని బట్టి ట్రాన్సిషన్ అయి స్విచ్ అయితే యూ విల్ బి రిలవెంట్. సో లేదు నేను ఎప్పుడో 10-15 years బ్యాక్ మెయిన్ ఫ్రేమ్ నేర్చుకున్నాను, .NET నేర్చుకున్నాను, లేదు నేను ఒక బిజినెస్ ఆబ్జెక్ట్స్ టూల్ నేర్చుకున్నాను, సో నేను దాని మీదే సర్వైవ్ అవుతా అంటే డెఫినెట్లీ అలాంటి వాళ్ళకి మాత్రం జాబ్ కట్స్ అనేది ఉంటుంది. బట్ ఏఐ వల్ల ఇంకా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఇది నేను చెప్పట్లేదు. ఈవెన్ గార్ట్నర్ రిపోర్ట్ కూడా రీసెంట్గా పబ్లిష్ అయింది. సో దెర్ విల్ బి 3x to 4x జాబ్స్ దట్ ఆర్ గోయింగ్ టు క్రియేట్. సో కాకుంటే విత్ టైమ్ టెక్నాలజీ చేంజెస్, విత్ టెక్నాలజీ వీ ఆల్సో హ్యావ్ టు చేంజ్ అండ్ అడాప్ట్ టు ద న్యూ టెక్నాలజీ. సో వీ డోంట్ హ్యావ్ ఏ చాయిస్. ఫ్యూచర్ ఏఐ నిజంగానే అందరూ అదే బిలీవ్ చేస్తున్నారు నవేడేస్. బిఫోర్ దట్ ఏంటంటే మిత్ లాగా ఉండింది, బట్ ఇప్పుడు అది మిత్ లా లేదు. సో ప్రతి ఒక్కరు ట్రస్ట్గా బిలీవ్ చేస్తున్నారు ఏఐ గురించి. ఇట్ హాస్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్, మనకి తెలియకుండానే మనం వాడుతున్నాం. కరెక్ట్. ఇప్పుడు మీకు యూట్యూబ్లో రికమెండేషన్స్ వస్తాయి, స్పాటిఫైలో రికమెండేషన్స్ వస్తాయి, దిస్ ఇస్ ఆల్ విత్ ఏఐ. ఇప్పుడు మనం యూజ్ చేసే సిరి కానీ, ఓకే గూగుల్ కానీ, ఇట్ ఈస్ ఆల్సో ఏఐ. ఇప్పుడు చాట్ జీపీటీ కూడా ఏఐ. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కూడా వస్తున్నాయి, మన ఇండియాలో లేవు కానీ ఇప్పుడు చైనా అండ్ యూఎస్లో ఆల్రెడీ చాలా సిటీస్లో వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేశారు. సో ఇట్ ఈస్ ఎవాల్వింగ్ వెరీ faster than what we anticipated. It is going to create a different world altogether. So opportunities కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఏఐ మీద చాలా క్యూరియస్ ఉంది, ఇంటెన్స్ ఉంది, దానికి సంబంధించి నేర్చుకోవాలని ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆలోచన కలిగింది. కమింగ్ టు మన ఇన్స్టిట్యూట్ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో ఏఐకి సంబంధించి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఏమి ఇస్తున్నారు సార్ మీరు? మేము ఫస్ట్ 2017లో స్టార్ట్ చేసినప్పుడు కూడా మేము ఎప్పుడు కానీ వీఆర్ ఆల్వేస్ రిలవెంట్ విత్ ద మార్కెట్. నేను ఎట్లా అయితే ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అవుతుంది, మనం అడాప్ట్ అవ్వాలి, మనం రిలవెంట్గా ఉండాలని చెప్పాను, అట్లాగే ఇన్నోమాటిక్స్ కూడా అడాప్ట్ అవుతుంది. సో మేము కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు 2017లో డీప్ లెర్నింగ్ ఎన్ఎల్పి వరకే ఉండేది. అంటే ఏఐ అంటే ఎలా స్టార్ట్ అవుతుందంటే పైథాన్తో స్టార్ట్ చేస్తాము. సో ఫస్ట్ డేటా అనలిటిక్స్ నేర్పిస్తాము. సో అందులో కొన్ని టూల్స్ ఉంటాయి, పవర్ బిఐ అని ఉంటుంది, టాబ్లూ ఉంటుంది, స్టాటిస్టిక్స్ అని ఉంటుంది. ఆ తర్వాత మిషన్ లెర్నింగ్ నేర్పిస్తాము, తర్వాత డీప్ లెర్నింగ్ ఎన్ఎల్పి. సో ఇప్పుడు ఏంటంటే జనరేటివ్ ఏఐ, అజెంటిక్ ఏఐ అనేది ఎక్కువ వచ్చేసింది అనమాట. సో మేమేం చేస్తామంటే సో వీ హ్యావ్ అరౌండ్ క్లోజ్ టు 1000 కంపెనీస్ హైరింగ్ ఫ్రమ్ అస్. సో ఎవ్రీ డే అవర్ టీమ్ విల్ టాక్ టు ద క్లయింట్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాట్ ఆర్ దే ఆస్కింగ్. సో వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో, సో ఒకరిద్దరు క్లయింట్లు అడుగుతున్నారు మనల్ని, ఒక సో అండ్ సో రిక్వైర్మెంట్ వచ్చింది, ఈ సమ్ అడ్వాన్స్మెంట్ వచ్చింది అంటే వెంటనే వీళ్ళు ఇన్కార్పొరేట్ మేము నీకు మీరు 6 months బ్యాక్ జాయిన్ అయ్యారు, మీకు కరికులంలో XYZ టాపిక్స్ చెప్తామని చెప్పాము, బట్ టుడే మార్కెట్ ఈస్ డిఫరెంట్. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మేమే అడాప్ట్ అయిపోతాం. ఏది కొత్తగా వస్తే ఏఐలో దాన్ని కరికులంలో పెట్టేస్తాం, దాన్ని నేర్పించేస్తాము. సో దట్ ద ఛాన్సెస్ ఆఫ్ పీపుల్ గెటింగ్ హైర్డ్ విల్ బి వెరీ హై.